హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఎస్ఐ గట్టిగా బాబునివ్వమని చెప్పిన కస్తూరి వినకపోవడంతో కార్తీక్ని తన నుండి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. కస్తూరి ఏడుస్తూ ఇవ్వను నేను అని మొండిగా కార్తీక్ని పట్టుకొని ఉండడంతో వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో తనకి ఇషాన్ ఫోన్ చేస్తుంటే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఇషాన్ సార్ అని అంది. కస్తూరి ఏమైంది అని అన్నాడు. కస్తూరి కంగారుని గమనించిన ఇషాన్ సార్ మీరు అని పోలీస్ స్టేషన్ నేమ్ చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తారా అని అంది కస్తూరి. పోలీస్ స్టేషన్ ఏంటి కస్తూరి అని అన్నాడు షాక్గా ఇషాన్. చెప్తాను ముందు మీరు రండి సార్ అని అంది కంగారుగా. హా అని ఇషాన్ బయలుదేరాడు కారులో. గంట తర్వాత ఇషాన్ పోలీస్ స్టేషన్లోకి వస్తుంటే కస్తూరి పరుగున వెళ్ళి కార్తీక్ ఉన్న ఇషాన్ని హత్తుకొని సార్ నాకు చాలా భయమేస్తుంది, మీరు వచ్చారు కదా నాకు కొంచెం ధైర్యం వచ్చింది అని అంది ఏడుస్తూ కస్తూరి. కస్తూరిని ఓదార్స్తూ తన చేతిలో ఉన్న పిల్లవాడిని చూస్తూ ఆశ్చర్యంగా ఏం జరిగింది అని అన్నాడు ఇషాన్. కస్తూరి ఇషాన్ని చూస్తూ చెప్పేలోపే ఎస్ఐ వచ్చి మీరు ఏం కావాలి ఆవిడికి అని అన్నాడు. ఎస్ఐ గారు తన హస్బెండ్ని నేను అని అన్నాడు ఇషాన్ వెంటనే. అవునా, మీ వైఫ్ ఈ అబ్బాయిని నా బాబు నేను ఇవ్వను అని చెప్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళ బాబు ఈ బాబుని ఆశ్రమం నుండి దత్తత తీసుకున్నారు. లీగల్గా ఆ బాబు వాళ్ళకు చెందినవాడు, లీగల్గా ఆ బాబు వాళ్ళకే చెందుతాడు, కానీ మీ వైఫ్ బాబుని ఇవ్వడం లేదు అని అన్నాడు ఎస్ఐ. ఇషాన్ కస్తూరిని చూస్తూ ఈ బాబు ఎవరు, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే నువ్వెందుకు వాళ్ళకి ఇవ్వడం లేదు బాబుని అని అన్నాడు ఇషాన్. కస్తూరి కంగారుగా బాబు నా బాబే సార్, అమ్మ నాకు తెలియకుండా వీళ్ళకి ఇచ్చింది అని అన్నది కస్తూరి. ఇంతలో అక్కడికి సరళ గారు కూడా వచ్చారు. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో ఆవిడ అక్కడికి వచ్చి కస్తూరిని చూస్తూ కోపంగా ఏంటి కస్తూరి నువ్వు కార్తీక్ వాళ్ళ దగ్గర ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని కదా ఇచ్చాను, అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని సరళ కోపంగా అంటుంటే అమ్మా మీకు ముందే చెప్పాను కదా కార్తీక్ను నా నుండి విడదీయకండి అని, మళ్ళీ మీరు ఇలా చేస్తే ఎలా అమ్మా, అయినా కార్తీక్ నా దగ్గర ఉంటే వాడి లైఫ్కి ఏ డోకా లేదు ఉండదు కూడా అని అన్నది కస్తూరి బాధగా. ఎస్ఐ సరళను చూస్తూ ఏంటమ్మా ఇదంతా, ఆ అమ్మాయి నీకు ముందే చెప్పి ఉంటే వీళ్ళకి నువ్వు ఎందుకు దత్తత ఇచ్చావు అని అన్నాడు కోపంగా ఎస్ఐ గారు. సార్ అది అనుకుంటూ సరళ దత్తత తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ బాబుని కస్తూరి చిన్నప్పటి నుండి పెంచింది, తన పరిస్థితుల వల్ల తాను బాబుని పెంచలేదేమో అని మీకు ఇచ్చాను, దయచేసి అర్థం చేసుకోండి, కావాలంటే మరో బాబుని దత్తత తీసుకోండి, ప్లీజ్ తనని అర్థం చేసుకోండి. మీరు కొన్ని రోజులే అయింది బాబుని దత్తత తీసుకొని, కానీ బాబుని పుట్టినప్పటి నుండి తానే చూసుకుంది, కాస్త తన బాధను కూడా అర్థం చేసుకోండి అని అన్నది సరళ గారు. వాళ్ళు కూడా కస్తూరి బాధను అర్థం చేసుకొని సరే మేడం అనుకుంటూ ఆవిడ బాబుని చూస్తూ బాధగా వెళ్ళిపోయింది అక్కడి నుండి. కస్తూరి సరళ దగ్గరికి పోయి చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నది నవ్వుతూ. సరళ కోపంగా కస్తూరిని బయటకు పిలుచుకొని పోయి నీ పరిస్థితి ఏంటో తెలుసా, బాబుని తీసుకొని ఏం చేస్తావు నువ్వు, నీ భర్త బాబుని నువ్వు పెంచడానికి ఒప్పుకుంటాడా, అసలు అయినా నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా నాకు చెప్పలేదు, ఇంకా బాబుని నీకు ఏ నమ్మకంతో ఇవ్వను అని అంది సరళ కోపంగా కస్తూరిని చూస్తూ. సరళ అలా మాట్లాడుతూ ఉంటే కస్తూరి బాధగా అమ్మా నువ్వేనా ఇలా అని కస్తూరి అంటుంటే నేనే ఇలా మాట్లాడుతున్నా, నువ్వు ఒక అనాథవే కదా, నిన్ను ఎవరో ఒకరు దత్తత తీసుకున్నారు కదా,
నువ్వు ఇలా ప్రవర్తించడం నచ్చలేదు కస్తూరి. నాకు బాబుని ఇవ్వు, వాళ్ళు బాగా చూసుకుంటారు, వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని కార్తీక్ని సరళ తీసుకుంటుంటే కస్తూరి వెంటనే అమ్మ నా దగ్గరే ఉంటాడు అని బాధగా చెప్తుంటే ఇషాన్ వచ్చి చూడండి, బాబుని తనకి ఇవ్వండి, నేను తన భర్తని, కావాలంటే మేమిద్దరం కలిసి బాబుని దత్తత తీసుకుంటాం అని అన్నాడు సూటిగా. సరళ ఇషాన్ని చూస్తూ సరే అయితే మీరు ఒకసారి ఆశ్రమంకి వచ్చి డాక్యుమెంట్స్ పైన సైన్ చేసి లీగల్గా దత్తత తీసుకోండి అని సరళ కోపంగా చెప్పి కస్తూరిని చూస్తూ వెళ్ళిపోయింది. కస్తూరి వెళ్తున్న సరళను చూస్తూ అమ్మా ఇలా అనడం అనుకుంటూ బాధగా చూస్తుంటే పద అని అన్నాడు ఇషాన్. కస్తూరి కార్తీక్ని తీసుకొని ఇషాన్ వెంట వెళ్ళి కారులో కూర్చుంది. ఇషాన్ కార్ స్టార్ట్ చేశాడు. కస్తూరి కార్తీక్ని పడుకోబెట్టుకుంది. కార్తీక్ అలసిపోవడంతో నిద్రపోయాడు. ఇషాన్ మనసులో ఏవో ప్రశ్నలు, వాటికప్పుడు సమాధానాలు తనని అడగాలా వద్దా అని అన్నది కూడా తనకు తెలియడం లేదు. అలాగే మౌనంగా ఉండిపోయాడు ఇషాన్. కార్ ఇంటికి చేరుకుంది. కానీ కస్తూరికి భయంగా ఉంది. ఇషాన్ సీటు బెల్ట్ తీసి దిగు అని అన్నాడు. కస్తూరి చిన్నగా ఇషాన్ చేయి పట్టుకొని మేడం అని అన్నది కంగారుగా ఇషాన్ని చూస్తూ. ఏం కాదు దిగు అని అన్నాడు ఇషాన్. కస్తూరి కార్తీక్ని ఎత్తుకొని కార్ దిగి ఇంట్లోకి నడుస్తుంది. సురేఖ హాల్లో ఉండటంతో కస్తూరి చేతిలో బాబును చూస్తూ డౌట్గా ఎవరు అని అన్నది సురేఖ గారు. ఇషాన్ సూటిగా సురేఖని చూస్తూ మేము వీడిని దత్తత తీసుకున్నాం, ఇప్పటి నుండి వీడు మా కొడుకు అని అన్నాడు. వెంటనే కస్తూరి షాక్గా చూస్తూ ఉండిపోయింది. సురేఖ మాత్రం ఏం మాట్లాడుతున్నావు ఇషాన్, నువ్వు దత్తత తీసుకున్నావా అన్నది షాక్గా గట్టిగా. తులసి కూడా షాక్గా మాట్లాడుతూ మీకేం పాడుబుద్ధి బాబు, ఇది చక్కగా లగ్గం చేసుకున్నావు, పిల్లలు మీకు కలగరని ఇలా దత్తత తెచ్చుకోవడం దేనికి అని అన్నది. వెంటనే తులసి నాకు ఆ అబ్బాయి బాగా నచ్చాడు, అందుకే ఇంకా ఏ ప్రశ్నలు వేయకండి అనుకుంటూ కస్తూరి పద అని కస్తూరిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. సురేఖ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కస్తూరి కార్తీక్ని పడుకోబెట్టి కార్తీక్ని చూస్తూ నుదుటిని ముద్దు పెట్టి భయం వేసింది, నాకు చాలా చాలా భయం వేసింది, నిన్ను ఎక్కడ కోల్పోతానో అని, ఎక్కడ మళ్ళీ నీకు దూరం అవుతానో అని, కానీ చివరకు నా దగ్గరే ఉన్నావు అనుకుంటూ ఏడుస్తూ పక్కకు చూసింది. ఇషాన్ తనను చూస్తూ ఉండటం చూస్తూ తన దగ్గరికి వచ్చి చాలా చాలా థ్యాంక్స్ సార్, మీకు నాకు చాలా భయం వేసింది, అక్కడ మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చింది, నాకంటూ నా కోసం ఒకరు వచ్చారు, నాకు ఒకరు ఉన్నారు అన్న భావన కలిగింది నాలో అని అన్నది కస్తూరి. అంటే ఆ బాబు నీ బాబునా, నీకు ముందే అని అన్నాడు డౌట్గా కస్తూరిని చూస్తూ ఇషాన్. కార్తీక్ ఒక అనాథ సార్, చిన్నప్పుడు వాడిని ఎవరో చెత్త కుప్పలో వేశారు, అప్పుడు నేను అక్కడే ఆశ్రమంలో ఉన్నాను, అందుకే వాడిని నేనే చూసుకునేదాన్ని, అలా నాకు వాడు బాగా దగ్గరయ్యాడు, తర్వాత అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని వాడి కోసం, కానీ మన మధ్య ఇదంతా జరిగాక ఆశ్రమంకి వెళ్ళలేకపోయాను అని అంది కస్తూరి. వాట్, ఒక అనాథ కోసం అంతలా ఏడ్చావా నువ్వు అని అన్నాడు ఇషాన్ షాక్గా. వాడు నాలాగే సార్, నాకు తోడువాడు, వాడికి తోడు నేను అంటుండగానే కార్తీక్ లేస్తుంటే కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ అని అంటుంటే కార్తీక్ కస్తూరిని చూసి తన దగ్గరకు వచ్చి నవ్వుతూ ఉన్నాడు. కస్తూరి కార్తీక్ని కూర్చోబెట్టుకొని ఇషాన్ని చూస్తూ సార్ మీరు మేడంతో దత్తత అని అన్నారు, మేడం ఏమనుకుందో ఏమో అని అంది కస్తూరి. వెంటనే ఏం కాదులే అని ఇషాన్ అంటుండగానే కార్తీక్ ఏడుస్తుంటే ఆకలిగా ఉందేమో సార్, నేను కిందకి వెళ్ళి ఏమన్నా పెడతాను అనుకుంటూ తీసుకెళ్ళింది కార్తీక్ని కిందకి. కస్తూరి వెనకే ఇషాన్ వెళ్ళాడు. కస్తూరి కార్తీక్ తినిపిస్తుంటే ఇషాన్ తనను చూస్తూ తనలో నాకు తెలియని మరొక అమ్మాయి ఉంది, నేను ఎప్పుడూ తనని ఇలా చూడలేదు అనుకుంటూ చూస్తూ ఉన్నాడు ఇషాన్.
కస్తూరి బాబుకు తినిపించి గదిలోకి వచ్చింది. ఇషాన్ కూడా గదిలోకి వస్తుంటే, సార్ మీరు ఏమనుకోకపోతే నా నా దగ్గర డబ్బులు లేవు. బాబుకి బట్టలు ఇంకా వాడికి కావాల్సిన వస్తువులు కొంచెం కావాలి. డబ్బులు ఇస్తారా? కావాలంటే మళ్ళీ నేను కంపెనీలో జాయిన్ అవుతాను అని అంది కస్తూరి. దీనికి నువ్వు జాయిన్ అవ్వడం అవసరం లేదు. కానీ పద, నేను వస్తా. నీకు తెలియదు కదా ఇక్కడ షాప్స్ అని అన్నాడు ఇషాన్. అలాగే సార్ అనుకుంటూ బాబుని రెడీ చేసి వెళదామా సార్ అని అన్నది. ఇషాన్ షర్టు బటన్స్ పెట్టుకుంటుంటే వెళ్దాం అనుకుంటూ బయటకు వచ్చారిద్దరు. తులసి ఇద్దరినీ చూస్తూ మౌనంగా ఉంది. సురేఖ గదిలో నుండి బయటకు రాలేదు. కస్తూరి బయటకు వెళ్తూ ఒక్క నిమిషం సార్ అని సురేఖ గది దగ్గరకు వెళ్ళి, అత్తయ్య లోపలికి రావచ్చా అని అంది చిన్నగా. రావచ్చు, గడియ వేయలేదు అని అంది సురేఖ గారు కోపంగానే. కస్తూరి బాబుతో పాటు లోపలికి వెళ్ళి తలుపు వేసి, అత్తయ్య మీతో అని అంటున్న కస్తూరిని చూస్తూ, ఏం చెప్తావు నువ్వు వాడికి వత్తాసు పలుకుతున్నావు కదా. మీకు పెళ్ళయింది, దేవుడు కనికరిస్తే మీకు పిల్లలు పుడతారు కదా. మళ్ళీ దత్తత అవసరమా వాడికి? నువ్వు వద్దు అని చెప్పలేవా అని అన్నది కోపంగా కస్తూరిని చూస్తూ సురేఖ గారు. అత్తయ్య అని కార్తీక్ గురించి నిజం చెప్పింది. సురేఖ ఆశ్చర్యంగా, అంటే ఇషాన్ దత్తత తీసుకోలేదా అని అన్నది సూటిగా. లేదు అత్తయ్య, కార్తీక్ని నేను తీసుకొచ్చాను. వీడిని చిన్నప్పటి నుండి నేనే చూసుకున్నాను. అందుకే వీడు దూరం అవుతుంటే తట్టుకోలేక నేనే అని అన్నది కస్తూరి బాధగా. నాకు అర్థమవుతుందమ్మా, కానీ మీకు పిల్లలు పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది సురేఖ గారు. అత్తయ్య మీకు తెలీదు, నేను ఇక్కడ అని అనుకుంటూ, అత్తయ్య అలా ఏం జరగదు అని అన్నది. ఏం చెప్పాలో అర్థం కాక, సరే తల్లి అనుకుంటూ కస్తూరి దగ్గర ఉన్న కార్తీక్ని చూస్తూ, ఏం పేరు అన్నది నవ్వుతూ. కార్తీక్ అత్తయ్య అన్నది కస్తూరి. అవునా, చాలా ముద్దుగా ఉన్నాడు అని కార్తీక్ని ఎత్తుకుంది సురేఖ గారు. కస్తూరి సంతోషంగా చూస్తుంటే ఇషాన్ బయట నుండి కస్తూరి అని అన్నాడు గట్టిగా. సురేఖ కార్తీక్ని ఎత్తుకొని, ఇషాన్ ఎందుకు పిలుస్తున్నాడు అని అంది వెంటనే. అంటే అత్తయ్య, కార్తీక్కి బట్టలు లేవు, అందుకే బయటికి వెళ్ళాలని వచ్చాము. నేనేమో మీ దగ్గరికి వచ్చాను అని అంది కస్తూరి. అవునా, సరే మీరు వెళ్ళండి, బాబు నా దగ్గరే ఉంటాడు అన్నది సురేఖ గారు. అలాగే అత్తయ్య అని కస్తూరి బయటికి రాగానే కార్తీక్ వెళ్తున్న కస్తూరిని చూస్తూ ఏడుస్తుంటే కస్తూరి తనను ఓదార్చి ఇషాన్తో పాటు బయటకు వచ్చింది. ఇషాన్ కార్ స్టార్ట్ చేస్తూ, అమ్మకు ఏం చెప్పావు నువ్వు? అంతలా కోపంగా ఉన్న ఆవిడ నవ్వుతూ బాబుని ఎత్తుకుంది అని అన్నాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ. నిజం చెప్పాను సార్, నిజానికి ఉన్న గొప్పతనం అలాంటిది అన్నది కస్తూరి పక్కకు చూస్తూ. ఇషాన్ కస్తూరిని చూస్తూ, నువ్వు నాకు ఎందుకు ఇలా అనిపిస్తావో తెలియదు. చాలా కొత్తగా, వింతగా, అర్థం కాని పుస్తకంలా, మనసులో ఏదో నింపుకొని బయటకి కనపడిని మరో మనిషిలా. నీకు నువ్వే ఓ ముసుగు వేసుకొని, నీకు నువ్వే హద్దులను గీసుకొని వాటి నుండి బయటకు రాకుండా బాధ అయినా సంతోషమైనా ఎవరితో పంచుకోకుండా ఉండిపోతావు. ఓ మనసున్న రాతిలా అనుకుంటూ ఉండిపోయాడు ఇషాన్ కస్తూరిని చూస్తూ. ఇక ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.